నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. అంతరిక్షం భూమిపై అభివృద్ధిని నిర్దేశిస్తున్న రంగం. నిప్పులు వెరజిమ్ముతూ నింగికెగిస్తున్న రాకెట్లు సమాచార విప్లవం ద్వారా ప్రగతి పథానికి బాటలు పరుస్తాయి. ప్రపంచానికి ముంచుకొచ్చే విపత్తుల నుంచి రక్షణ రేఖగా నిలుస్తోంది విశ్వ వినీలాకాశమే. ఆ గగనతలంలో భారత విజయ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఒకే ప్రయోగంలో 20 ఉపగ్రహాలు, అతి తక్కువ ఖర్చుతో మంగళ్యాన్, చంద్రయాన్, వాటన్నింటి తర్వాత ఇస్రో ఇప్పుడు మరో మైలురాయిని అధిగమించింది. ఒక వాహక నౌక ద్వారా ఒకేసారి 8 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో వాటిని వేర్వేరు కక్షల్లోకి ప్రవేశపెట్టి అంతరిక్ష పరిశోధన ప్రపంచంలో నూతన మార్పులకు బాటలు పరిచింది. తనకు సాటి లేదని మరోసారి నిరూపించింది. అప్రతిహతం, అద్వితీయం. ఎలా చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్లుగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో జైత్రయాత్ర కొనసాగుతోంది. విశ్వ వినీలాకాశంలో ఇస్రో కీర్తి పతాకం రెపరెపలాడుతోంది. ఇస్రో కీర్తి కిరీటంలో ఇప్పుడు మరో మైలురాయి చేరింది. ఒకే వాహక నౌక ద్వారా 8 ఉపగ్రహాలను వేరువేరు కక్షలోకి ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. అత్యంత సంక్లిష్ట, సుదీర్ఘమైన ఉపగ్రహ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం ద్వారా విజయ పరంపర కొనసాగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం వేదికగా 8 ఉపగ్రహాల్ని 2 విభిన్న కక్షల్లోకి ప్రవేశపెట్టి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. తొలిసారిగా ఈ తరహా ప్రయోగం నిర్వహించిన ఇస్రో మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది. Today we have seen a launch from PSLV where we have been able to put different satellites from different countries and our own SCATSAT being put into different orbits, different local times, and this is one of the new capability which PSLV has demonstrated. 48 గంటల కౌంట్ డౌన్ అనంతరం ఈ ఉదయం 9 గంటల 12 నిమిషాలకు పిఎస్ఎల్వి C-35 నిప్పులు విరజిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగించిన 17 నిమిషాలకు ముందుగా స్కాట్శాట్-1 ఉపగ్రహాన్ని భూమికి 730 కిలోమీటర్ల ఎత్తులో సూర్యానువర్తన ధ్రువ కక్షలో పిఎస్ఎల్వి ప్రవేశపెట్టింది. ఉపగ్రహాలతో కలిసి పిఎస్ఎల్వి C-35 బరువు 675 కిలోలైతే ఇందులో స్కాట్శాట్-1 బరువే 371 కిలోలు. స్కాట్శాట్ కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత 4వ దశ ఇంజిన్ నిలిపేశారు. అనంతరం శ్రీహరికోట నుంచి బయలుదేరిన 1:22 నిమిషాల తర్వాత మళ్లీ ఆన్ చేశారు. 20 సెకన్ల పాటు మండించి మళ్లీ ఆఫ్ చేశారు. భూమి మీద నుంచి బయలుదేరిన 2 గంటల 11 నిమిషాల తర్వాత ఇంజిన్ను మళ్లీ మండించారు.
ఆ సమయానికి రాకెట్ భూమికి 689 కిలోమీటర్ల ఎత్తులో ధ్రువ కక్షకు చేరింది. 4 నిమిషాల తర్వాత మిగతా 7 ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తూ 2 గంటల 15 నిమిషాల్లో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇంజిన్ను ఆఫ్ చేసినప్పుడు రాకెట్ భూమి ఒక ధ్రువం నుంచి మరో ధ్రువానికి పరిభ్రమిస్తుంది. మధ్యలో ఇంజిన్ను మండించి ఆఫ్ చేసినప్పుడు రాకెట్ కక్ష్య మారుతుంది. ఒకే ప్రయోగం 2 కక్షలే లక్ష్యంగా విజయవంతమైన ఈ ప్రయత్నంలో 8 ఉపగ్రహాలు నింగికెగసాయి. మన దేశానికి చెందిన వాతావరణ ఉపగ్రహం స్కాట్శాట్-1, ముంబై ఐఐటి విద్యార్థులు రూపొందించిన ప్రథమ్, బెంగళూరులోని పిఇఎస్ విశ్వవిద్యాలయ విద్యార్థులు తయారు చేసిన పీశాట్ను ప్రయోగించారు. అల్జీరియాకు చెందిన అల్శాట్-1బి, అల్శాట్-2బి, అల్శాట్-1ఎన్ సహా అమెరికాకు చెందిన పాత్ఫైండర్, కెనడాకు చెందిన NLS-19 ఉపగ్రహాలను నిర్దేశిత కక్షల్లోకి ప్రవేశపెట్టారు. స్కాట్శాట్ అనేది ఓషన్శాట్-2కు కొనసాగింపు ప్రయోగం. ఇస్రో ప్రయోగించిన ఈ స్కాట్శాట్-1 ఉపగ్రహం భవిష్యత్తులో వాతావరణ పరిస్థితుల్ని మరింత అధ్యయనం చేయడానికి దోహదపడనుంది. సముద్రాలపై వచ్చే పెనుతుపాన్లు, సునామీలు వంటి ఉపద్రవాలను ముందుగానే గుర్తించి సమాచారం తెలుసుకునేందుకు వీలుంటుంది. గాలి ఉధృతిని గమనించగల సామర్థ్యం ఉన్న స్కాట్శాట్-1 ఉపగ్రహాన్ని 120 కోట్ల రూపాయల ఖర్చుతో రూపొందించారు. ఈ మిషన్ జీవితకాలం 5 ఏళ్లు. ప్రథమ్ ఎలక్ట్రాన్ కౌంట్ను అంచనాకు రూపొందిస్తే, పీశాట్ను రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ల పరిశోధనలో భాగంగా చిన్న ఉపగ్రహాల అభివృద్ధి కోసం రూపొందించారు. భూ అధ్యయనం చేసే అల్శాట్-1బి ద్వారా వ్యవసాయం, పర్యావరణం, విపత్తులు పర్యవేక్షించనున్నారు. అల్శాట్-2బి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్, అల్శాట్-1ఎన్ సాంకేతికాంశాల్లో సహకారానికి ఉద్దేశించినది. అమెరికాకు చెందిన పాత్ఫైండర్ అత్యధిక రెజల్యూషన్తో చిత్రాలు తీసేందుకు వాణిజ్యపరమైన అవసరాల కోసం పంపిన ఉపగ్రహం. అంతరిక్ష శకలాలు, వాణిజ్యపరమైన ఎయిర్ క్రాఫ్ట్లను కనుగొనేందుకు సాంకేతికపరమైన ప్రయోగాల కోసం NLS-19ను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టారు. నిజానికి ఒకే రాకెట్ ద్వారా బహుళ ఉపగ్రహాలను ప్రయోగించడం ఇస్రోకు కొత్తేమీ కాదు. ఈసారి విశేషమేమిటంటే, ఒక రాకెట్తో అనేక ఉపగ్రహాలను భిన్న కక్షలోకి ప్రవేశపెట్టడమే. ఇందుకోసం బహుళ ప్రజ్వలన పరిజ్ఞానం, మల్టిపుల్ బర్న్ టెక్నాలజీ అవసరం. అదెలా జరుగుతుందంటే, PSLV రాకెట్లో ఘన, ద్రవ ఇంధనాలతో పనిచేసే 4 దశలుంటాయి. బహుళ ఉపగ్రహాలను విభిన్న కక్షల్లో ప్రవేశపెట్టడానికి 4వ దశను పలుమార్లు ఆఫ్ చేయడం, ఆన్ చేయడం చేయాలి. గతేడాది డిసెంబర్ 16న 6 ఉపగ్రహాలను ప్రయోగించినప్పుడు ఇస్రో ఈ పద్ధతి ప్రయోగాత్మకంగా పరీక్షించింది. రాకెట్ ఇంజిన్ను ఆఫ్ చేశాక వెంటనే ఆన్ చేయడం చాలా సంక్లిష్టమైన పరిజ్ఞానం. ఇంజిన్ను మండించినప్పుడు వెలువడే వేడి చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇక్కడ రోదసిలో ఇంజిన్ను చల్లబరిచి స్వల్ప విరామంలోనే మళ్లీ ఆన్ చేయడంలోనే కిటుకు ఇమిడి ఉంది. తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉన్న వాతావరణంలో ఈ కసరత్తు చాలా కష్టం. సాధారణంగా కక్షలోకి చేరిన ఉపగ్రహాలను ఎత్తు పెంచేందుకు ఇంజిన్లను ఇలా ఆన్ ఆఫ్ చేస్తుంటారు. 2 రీస్టార్ట్ల మధ్య విరామం కొన్ని రోజులుంటుంది.
రాకెట్ ఇంజిన్ విషయంలో అది కొన్ని గంటలే ఉన్నప్పటికీ రాకెట్ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం ఇస్రో భవిష్యత్ ప్రయోగాల్లో అనేక మార్పులకు నాంది పలకనుంది. తక్కువ ఖర్చు ఎక్కువ ప్రయోజనం అనే సూత్రంలో కీలకంగా మారనుంది. ఇప్పటికే ఇస్రో అతి తక్కువ ఖర్చుతో అద్భుతాలు ఆవిష్కరిస్తూ రోదసి ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. హాలీవుడ్ సినిమా గ్రావిటీ కంటే తక్కువ వ్యయంతో మంగళయాన్ను తొలి ప్రయత్నంలో విజయవంతం చేసి చరిత్ర సృష్టించింది. తిరిగి పునర్వినియోగ రాకెట్ ప్రయోగాల దిశగా తొలి అడుగు వేసింది. ఈ విజయాలతో అనేక దేశాలు ఇస్రో వైపు చూస్తున్నాయి. అయితే వివిధ కక్షల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు వేరువేరుగా ప్రయోగాలు చేయాల్సి వస్తోంది. ఈ అవరోధాలు అధిగమిస్తూ ఒకే ప్రయోగం ద్వారా వివిధ కక్షలోకి ఉపగ్రహాలు ప్రవేశపెట్టే ఈ విధానాన్ని ఇస్రో ఎంచుకుంది. ఫ్యూచర్లో ఇంకా అంటే ఇప్పుడున్న కాస్ట్ కన్నా ఇంకా తక్కువ కాస్ట్లో మనము శాటిలైట్స్ని తయారు చేసి కక్షలో పెట్టే అవకాశాన్ని విదేశీ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంది. పాత్ ఫైండర్ అని ఒక ముఖ్యమైన ఉపగ్రహం ఉందండి, ఈ వరుసలో లాస్ట్గా కక్షలో పెట్టేది. ఇది యాక్చువల్గా వాళ్ళు అమెరికా వాళ్ళు పంపించాలనుకున్న 60 ఉపగ్రహాల్లో ఇది ఒకటి. అంటే ఇది మొదటి ఉపగ్రహం. ఇది దీని తర్వాత ఇంకా 59ని వాళ్ళు కక్షలో పెట్టాలనుకుంటున్నారు. సో ఇట్లా మనం చూస్తుంటే మన ఇస్రోకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తెలుస్తోంది. విభిన్న కక్షల్లో ప్రవేశపెట్టాల్సిన ఉపగ్రహాలను ఒకే రాకెట్లో ప్రయోగించడం వల్ల ప్రయోగ వ్యయాలు తగ్గుతాయి. ప్రస్తుతం ఇస్రో 2 రాకెట్ల ద్వారా వీటిని ప్రయోగించాల్సి వస్తోంది. ఒక్కో రాకెట్ వ్యయం దాదాపు 100 కోట్ల రూపాయల మేర ఉంటుంది. ఇస్రో మునుపటి ప్రయోగంలో 20 ఉపగ్రహాలను 505 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తిత కక్షలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఆ ఉపగ్రహాల్లోని సొంత చోదక వ్యవస్థను విడివిడిగా మండించి నిర్దేశిత కక్షల్లోకి చేర్చాల్సి ఉండేది. పైగా ఉపగ్రహాలు కక్షలో వదిలేటప్పుడు పిఎస్ఎల్వి పదే దిశ మార్చుకోవాల్సి వచ్చేది. ఉపగ్రహాలను పరస్పరం దూరంగా ఉంచేందుకు ఇలా చేయాల్సి వచ్చింది. అలా కాకుండా వాహక నౌకే ఉపగ్రహాలను భిన్న కక్షలోకి ప్రవేశపెట్టడం వల్ల ఇప్పుడు ఈ ఇబ్బంది ముప్పు తప్పనుంది. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో ఇస్రో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. మార్క్ 3 రాకెట్తో 4 టన్నుల కంటే ఎక్కువ బరువుండే ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం లభిస్తుంది. మానవ సహిత రోదసీ ప్రయోగాలతో చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రోపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఎన్నో సవాళ్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ముందున్నాయి. సాధించింది ఎంతో అనిపిస్తున్నా సాధించాల్సింది మాత్రం ఎంతో ఉంది. ఇప్పటికీ మన దేశానికి కావలసిన ఉపగ్రహాలు లేవనే చెప్పుకోవాలి. 36 వరకు వర్కింగ్ శాటిలైట్లు ఉన్నట్లు అంచనా. వీటిని రెట్టింపు చేస్తేనే మన అంతరిక్ష అవసరాలు తీరుతాయి. గతంలో 15 ప్రభుత్వ శాఖలు మాత్రమే ఇస్రో సహకారం తీసుకుంటే ఇప్పుడు 60కి పైగా ఆధారపడుతున్నాయి. రాష్ట్రాలు సైతం ఇస్రో తలుపు తడుతున్నాయి. ఈ గిరాకీకి తగినట్లుగా పరిశోధనలు పెంచాల్సిన అవసరముందని ఇస్రో ఇప్పటికే అంచనా వేస్తోంది. ఏడాదికి కనీసం 12 ప్రయోగాలు చేయాల్సిన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ ఏడాది కేవలం 5 మాత్రమే పిఎస్ఎల్వి ప్రయోగాలు చేశారు. ఈ సంఖ్య మరింత పెరగడానికి ప్రైవేట్ కంపెనీలు ముందుకు రావాలని ఇస్రో విజ్ఞప్తి చేస్తోంది. ఇదే జరిగితే 12 నుంచి 18 ఉపగ్రహాలను చేయగలుగుతామని ఆశిస్తోంది. పిఎస్ఎల్విలో వికాస్ ఇంజిన్, మంగళయాన్లో కొన్ని ప్రైవేటు కంపెనీలు సహకారం అందించాయి. ఇది ఇంతటితోనే సరిపోదని మరింతగా పెరగాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. Today, so far we have launched for about 21 countries, almost something like 79 satellites, I think. 79 satellites we have launched for 21 countries. And just now we had discussion with the Algerian team which is here. They are keen on doing some more. So there are also others who are looking at not only low Earth orbiting satellites, they are also looking at whether they can get meteorological satellites developed and launched. So there are many opportunities. But for all that to happen, what we really need is to improve the capacity in the country. So we are trying to see how we can actually improve this capacity by tying up with the industries. So that our effort is really to make more and more things happen through the industry in our country.
పరిమిత వనరులు, అపరిమిత ప్రయోజనం ప్రాతిపదికగా ఇస్రో అంతరిక్ష ప్రపంచంలో అగ్రగామి వైపుగా పయనం సాగిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థపై పెరుగుతున్న అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రత్యేక చేయూతనందించాలి. అప్పుడు విశ్వ పరిశోధనా రంగంలో ఇస్రో మరిన్ని చిరస్మరణీయ విజయాలు సొంతం చేసుకుంటుంది, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. పారిస్ ఒప్పందం వల్ల భూగోళం తాపం తీరుతుందా?